తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ టెంపుల్ గ్యాలరీ అని చెప్పొచ్చండి. ఆర్ట్ గ్యాలరీ అని కూడా అంటారు. చాలా మంది గతసారి నేను వీడియో చేసినప్పుడు అడ్రస్ ఎక్కడ అని అంటున్నారు. పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు, ఎంతో మందికి తెలుసు శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ అంటే ఏంటి, టెంపుల్ అని ప్రత్యేకించి ఎందుకు అంటాను అనేది ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళు నిజమేనమ్మా అది టెంపుల్ లానే ఉందని చెప్పి నాకు చాలా పర్సనల్గా కామెంట్స్ చేశారు. నిజమేనండి, వచ్చిన తర్వాత అర్థమైంది. ఏదైనా గుడికి వెళ్తే మహా అయితే 2-3 దేవీ దేవతలను దర్శించుకుంటాం. ఇక్కడికి వస్తే అందరి దేవుళ్ళు మనకి దర్శనం ఇస్తారు. ప్రతి ఒక్క పటంలో దేవతలను చూస్తూ ఉంటే ప్రాణం పోసినట్టుగా వాళ్ళు నిజంగా అక్కడే కూర్చుని ఉన్నారు మనల్ని దీవించడానికి అని అనిపిస్తుంది. అటువంటి చిత్రాలను వేసింది మనందరికి ఎంత కళ్ళకు కట్టినట్టుగా దేవీ దేవతల దర్శనం ఇప్పిస్తుంది డాక్టర్ పిజి కేశవులు గురుస్వామి వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఎన్నో విషయాలు మీరు కామెంట్స్లో అడిగినవి, ఆ సందేహాలన్నీ ఇవాళ వీడియోస్లో నివృత్తి చేయబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడదాము. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం మరొకసారి సమయం ఇచ్చినందుకు. రాష్ట్రపతి ద్వారా అవార్డు అందుకున్నారు. ఎన్నో అవార్డులు మీ సొంతం. ప్రతి ఒక్క పట్టణంలో ఉన్నటువంటి దేవి దేవతలకి ప్రాణం పోసినట్టుగా మీరు చేసినటువంటివి ఇంకా అలా కూర్చుని ఉండిపోవాలనిపిస్తుంది గురువు గారు. అమ్మ అనుగ్రహం. అది మీ మంచితనం, ఏది ఉంచుకోరు చెప్పినా కూడా. కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఎక్కడ లేని ప్రశాంతత అదైతే అలుకుంటుంది చుట్టూ. చాలా మంది వచ్చి అలా చూస్తూ వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి పట్టం మన ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అనే భావన వస్తూ ఉంటుంది. మరి చాలా మంది సందేహాలు అడుగుతూ ఉన్నారు. అంటే మనకు అప్పటికప్పుడు వచ్చే పండగలు ఈ సందర్భాలు బట్టి మాట్లాడితే రాబోతున్నది అక్షయ తృతీయ. మరి మేము ఆ జరుపుకునే విధానంలో ఎలా చేసుకోవాలండి? అంటే ఏ దేవతకి మేము మొక్కాలి అని అడుగుతుంటారు సాధారణంగా. అంటే మా ఇష్ట దేవతలు ఇలా ఉంటారు, మా ఇంట్లో మేము ఎప్పుడు చేసుకునే విధానం ఇది అని అనేవాళ్ళు ఉంటే మీరేమని చెప్తారు? అసలు అక్షయ తృతీయని ఎలా జరుపుకోవాలి? ఆ రోజున చాలా మంది ఏమనుకుంటారంటే బంగారం కొంటే అది 10 రెట్లు పెరిగిపోతుంది, అవును, ఇల్లంతా బంగారమయం అయిపోతుంది అనే భ్రమల్లోనే ఉంటారు. అది ప్రతి మనిషికి ఉండే ఆశ. అందరూ ఆశాజీవులు. ధనం మూలం మిదం జగత్తు. కాబట్టి ఆ బంగారం అనేది ఏదో ఆభరణాలే కొనాలన్నది లేదు. 10 రూపాయలు ఖర్చు పెట్టినా పసుపు కొమ్ము తెచ్చుకున్నా అది కూడా బంగారం. అవునా? దరిద్ర దోషాన్ని వదిలించేది హరిద్రం. కాబట్టి ఆ రోజు పసుపు కొని తెచ్చుకున్నా బంగారమే అవుతుంది. ఆ బంగారం కంటే విలువైనది మన మంచితనం, సాత్విక గుణము, మన ఆలోచన విధానం. లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఒకడై ఉండాలి అని కోరుకుంటూ మనం ఆ రోజు ముఖ్యంగా ఉదక దానం, ఈ ఎండాకాలంలో కాస్త తాగునీరు, వస్త్రదానము, జలదానము ఇటువంటివి చేయడం వలన ఏంటంటే మనకు ఆ దాన ఫలితం రెట్టింపు అవుతుంది, పుణ్యం రెట్టింపు అవుతుంది. బంగారం కంటే ఆరోగ్య భాగ్యం కూడా మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ రోజున మనం వాళ్ళ స్తోమతకు తగ్గట్టు బంగారం కొనటము, లేకుంటే బంగారంతో తయారు చేసిన ఇటువంటి స్వర్ణమూర్తుల్ని కొనటము తీసుకెళ్తూ ఉంటారు. మాకు బాగా దీవించి ఇవ్వండి, మా ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలి, కుబేర కటాక్షం కలగాలి అని కోరుకుంటూ ఉంటారు. అదే కాకుండా అక్షయ పాత్ర కూడా ఇస్తుంటాను. ఆ అక్షయ పాత్రలో 18 జీవధాతువులు, అదృష్ట ధాతువులు ఇవన్నీ కలగలిపిస్తుంటాను. దానిలో ఉన్న ఆ అదృష్ట ధాతువుల వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అన్నది రాదు. మనం చేసుకున్న దుష్కర్మలు ఉంటాయి, అవన్నీ దగ్ధం అవుతాయి. గత జన్మలోని ప్రారాబ్దములు, సంచితములు, ఆగామి ఇటువంటివన్నీ దగ్ధమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. దానిలో ఉన్న ఆ ధాతువుల వల్ల ఇంట్లో ప్రతి మూల, ప్రతి అణువు అదృష్టమయంగా మారుతుంది. అవి కూడా అందజేస్తూ ఉంటాను. దానిలో అనేక ధాతువులతో పాటు యంత్రములు, వెండితో తయారు చేసినది, రాగితో తయారు చేసినది, రుద్రాక్ష కానివ్వండి, పాదరసం కానివ్వండి, ఇలాంటివన్నీ నవధాతువులు వేస్తుంటాం. దాని వలన ఒక
పాజిటివ్ ఎనర్జీ ఆ ఇల్లంతా ఉంటుంది. ఓ. మనం సంకల్పం చేసుకుంటూ ఇక్కడున్న అక్షయ పాత్రని ఆ సంకల్పం చేసుకుంటూ అందరూ బాగుండాలి, లేకుంటే ఎక్కడో విదేశాల్లో ఉన్న బంధువులు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అని కోరుకుంటూ వాళ్ళు సంకల్పం చేసుకున్నంత వెంటనే వాళ్ళకి ఆరోగ్యం బాగవటము, మంచి ఫలితాలు రావటం జరుగుతుంటాయి. అటువంటి అక్షయ పాత్ర కూడా ఇక్కడ ఉంది. దీనిలో మనం ఆ ధాతువులు ఉన్నాయి, ఆ సంకల్పం చేసుకుంటూ మనం హీల్ చేసుకోవచ్చు. మన ఆరోగ్యం బాగుండాలి, మన సంకల్పం బాగుండాలి, ఆ సంకల్ప బలంతో ముందుకెళ్ళాలి, అన్నింటా విజయం కలగాలి అని కోరుకుంటూ ఈ విధంగా ఓ 15 నిమిషాలు ఉంటే చాలు. మంత్రాలు ఏం పట్టించవలసిన పని లేదు, సంకల్పమే మంత్రం, మహామంత్రం. సంకల్పం చెప్పుకోవాలంతే. కాబట్టి అటువంటి అక్షయ పాత్రను ఇస్తుంటాను. ముఖ్యంగా ఆ రోజున కుబేర చిత్రం పెట్టి ఆరాధించుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఓం విట్టేశ్వరాయ నమః, ఓం వైశ్రవణాయ నమః, ఓం బ్రాహ్మబుధాయ నమః అని 3 మంత్రాలను జపించుకుంటూ ఆయన ముందు త్రిమధురం పెట్టాలి. పాలు, తేనె, చెరుకు రసం. చెరుకు రసం దొరకకుంటే బెల్లం పానకమైనా పెట్టచ్చు. పెట్టి అవి మనమే స్వీకరించాలి. దానివలన చిత్తాకర్షణ, శరీరాకర్షణ, నేత్రాకర్షణ, జనాకర్షణ, ధనాకర్షణ ఈ 5 మేము పొందుతున్నాము అని సంకల్పం చేసుకుంటే అదే అక్షయతత్వం, క్షయం లేనిది. కాబట్టి నిత్యము వారి ఇంట కనకదార పంట పండి తీరుతుంది. అందులో దానికి తగ్గట్టుగా ఆ ముంగీస అన్నది ఉంటుంది, ఆయన చేతిలో పెంపుడు జంతువు. ఎక్కడ నిధులు ఉంటాయో అక్కడంతా నాగబంధనం ఉంటుంది. ఆ నాగములన్నింటినీ పక్కకు తప్పించి ఆ నవనిధులను ఆయన కైవసం చేసుకునే యక్ష పురుషుడు, యక్ష రాజు. ఆయన దగ్గరే అమ్మవారు చిత్రలేఖ అనే అమ్మవారు ఉంటుంది, ఇంటిని నిత్యము కళకళలాడేట్టు చేసే అమ్మవారు. అటు ఇటు ఆ శంఖ, పద్మ అనే యక్షులు 2 ఉంటారు. వాళ్ళు కూడా లక్ష్మీతత్వంతో ఉన్నవారే, లక్ష్మితో పాటు క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన వాళ్ళు. ఆ పద్మ, శంఖ అనేవారు కూడా మనకు నిత్యము సర్పదోషాలు రాకుండా, ఇంట్లోనికి దృష్టి దోషాలు రాకుండా రక్షించే వాళ్ళే. ఆ ద్వారపాలకులే కాకుండా ఆయన కూర్చున్న అశ్వం, క్షీరసాగర మదనంలో పుట్టిన అశ్వము, అటువంటి అశ్వపీఠమే ఆయనకుంటుంది. ఆయన ముందు లక్ష్మీ కమలం ఉంటుంది, ఆ లక్ష్మీ కమలం మత్స్యయంత్రం ఉంటుంది, ఆ మత్స్యంత్రం కింద కుబేర యంత్రం ఉంటుంది. ఇవన్నీ కాకుండా నవనిధులు, నవధాన్యాలు, ఇవన్నీ కాకుండా ముఖ్యమైన దానిలో తరతరాలకు తరగనటువంటి వరాలను ఇచ్చే ఒక మకర నిధి ఉంది. ఆ మకర నిధిని ఆ మంత్ర విస్ఫోటనంతో దాన్ని చిత్రించడం కూడా జరుగుతుంది. అటువంటి చిత్రము అందజేస్తూ ఉంటాను. ఆ చిత్రం ఉత్తర దిశకు పెట్టుకొని కుబేరు స్థానం కాబట్టి, కుబేర స్థానం కాబట్టి ఆ కుబేర కటాక్షం కలగాలి, ఆ కుబేర లక్ష్మి కటాక్షంతో మేము అన్నింటా విజయం పొందాలి, మంచి విజ్ఞాన మార్గంలో మా పిల్లలు పయనించాలి, ఇలా సంకల్పం చేసుకుంటూ ఆ రోజున ఆరాధన చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. ఇంతేకాకుండా కొందరికి ఏంటంటే నరఘోష విపరీతంగా ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటుంది. ఆ రోజున గనక ఆదిశేషుతో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించుకోవడం జరిగితే ఆ ఇంట ఉన్న రాహుకేతి దోషములు, కుజ దోషములు, సర్పదోషములు అన్నీ పటాపంచలైపోతాయి. ఆ లక్ష్మీ నరసింహ అనుగ్రహంతో ఆ ఇంట ఎటువంటి చెడు ప్రయోగాలు కూడా లోనికి రావు. కాబట్టి ఆ రోజున లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ చిత్రం పెట్టి ఆరాధన చేసుకోగలిగితే వారికి స్తోమతకు తగ్గట్టు. ఈ స్వర్ణ చిత్రాలు అందరూ కొనలేరు కాబట్టి ముద్రించబడినవైనా పర్లేదు, వారి శక్తి మేరకు చిత్రం పెట్టి ఆరాధన చేసుకుంటే ఆ నరసింహస్వామి అనుగ్రహంతో, ఆయన కరుణా కటాక్ష వీక్షణంతో ఆ ఇంట ఎటువంటి దోషములు, దుష్కర్మలు అన్నవి ఉండవు, దగ్ధమైపోతాయి. ఆ అమ్మవారి అనుగ్రహము కలుగుతుంది. ఆ నరసింహస్వామి ఉగ్రస్వరూపం అనుకుంటుంటారు. ఎప్పుడైతే ఆయన ఒడిలో లక్ష్మీదేవి ఉంటుందో ప్రసన్నవదనంతో ఉన్నట్టు. కాబట్టి అటువంటి లక్ష్మీ నరసింహస్వామిని పెట్టి ఆరాధన చేసుకోవచ్చు, కుబేర చిత్రం పెట్టి ఆరాధన చేసుకోవచ్చు.
చక్కగా మంచి ఫలితాలను వాళ్ళు పొందటం జరుగుతుంది. ఇవన్నీ మనకి ఇప్పుడు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఎంత ముందుగా రావాలి? అంటే ఆ రోజున అక్షయ తృతీయ రోజున వచ్చి తీసుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. ముందుగా తీసుకెళ్ళి ఆ రోజున పూజలో పెట్టి ఆరాధన చేసుకునే వాళ్ళు ఉన్నారు. అవి కాకుండా వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి కొందరు ఆరాధించే ముందు పైన నాగుపాము ఉంది, అదేదో వచ్చి మాకు కాటేస్తుంది అనే భ్రమల్లో కూడా ఉంటారు. ఆ నాగం ఏమీ చేయదు, మనలోనే ఒక భాగమై ఉంది. ఆ యోగా తత్వముతో ఆ నాగము కుండలిని శక్తిగా మనం ఆరాధించుకుంటుంటాము. మన భారతదేశంలో మాత్రమే నాగ శక్తిని పూజించే పవిత్ర తత్వం ఉంది. కాబట్టి ఆ నాగతత్వముతో మనము ఆ నాగశిలల్ని ఎక్కడైనా చూసినా కూడా ఆ రోజు దర్శించుకున్నా, పాలాభిషేకం చేసుకున్నా కూడా వారి ఇంట్లో ఉండే సర్పదోషాలు తొలగిపోతాయి, ఆ ఇంట్లో ఉన్న కుజ దోషాలు తొలగిపోతాయి. కొందరు కుజ దశలో పుట్టడం జరుగుతుంది, కుజ దోషాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వివాహం ఆలస్యం కావచ్చు, సంతానము ఆలస్యం కావచ్చు. అటువంటి వారికి కూడా చక్కటి ఫలితాలు దొరుకుతాయి. కాబట్టి వారి శక్తి మేరకు బంగారం కొనవచ్చు. బంగారం కొనలేని వాళ్ళు పసుపు కొమ్ము అయినా తెచ్చుకోవచ్చు. ఆ రోజు చక్కటి ఫలితాలు వస్తాయి. ముందుగానే వచ్చి తీసుకుంటే ఇంకా మంచిదే. ఎందుకంటే ఆ రోజు ఏదో హరిబరిగా రావడం చేసుకునే కంటే 2 రోజులు ముందుగా వచ్చి తీసుకోవచ్చు. అక్షయ పాత్ర కానివ్వండి, కుబేరుడు కానివ్వండి, ఆ కుబేర పూజా విధానం వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి మంత్రము కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇస్తారండి ఆ రోజు వచ్చిన వారు ఎవరైనా సరే మంత్రం కూడా తీసుకోవచ్చు. మంత్రోపదేశము ఉంటుంది. దానికి ఎలాంటి ఛార్జీలు అవి ఇవన్నీ ఏం లేవు. ఇక్కడ అమ్మిన ప్రతి చిత్రము, ప్రతి వస్తువు ఆలయ నిర్మాణానికి ఖర్చు పెడుతున్నాను, విరాళాలు ఎక్కడ ఆశించకుండా. అది ఇంకా గొప్ప విషయం. అది ధ్యాన మందిరాలు కడుతున్నాము. ఒక నా శక్తి మేరకు చిన్న చిన్నవి తయారు చేసుకొని అక్కడే ఆరాధన, ధ్యానము ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అలా పూజించుకున్నవి అక్షయ తృతీయ రోజు పూజించినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా నిత్య పూజా మందిరంలో అలా పెట్టుకోవచ్చా అండి? పెట్టుకోవచ్చు. ప్రతిరోజు చేసుకునే విధంగా ఇళ్లల్లో పూజించేవన్నీ అలంకార పూజతో చేసుకునేవే. నిత్య పూజలు పనికిరావు. ప్రాణప్రతిష్ఠ చేసినవైతేనే నిత్యము ధూప దీప ఆరాధనలు, అభిషేకాలు ఇవన్నీ ఉండాలి. ఇళ్లల్లో అవి కుదరవు. కొద్ది రోజులు మనం ఊరు వెళ్ళవచ్చు, కొద్ది రోజులు శుభ్రంగా ఇల్లు లేకుండా ఉండొచ్చు. కాబట్టి అటువంటివి ఇళ్లలో ఉంటాయి. కాబట్టి ప్రాణప్రతిష్ఠ చేసి మాత్రం విగ్రహాలను, చిత్రాలను మనం పెట్టకూడదు. అది కొందరు తెలియక ప్రాణప్రతిష్ఠ చేస్తుంటారు. అటువంటి చిత్రం కూడా ఒకటి ఉంది, ఇంకొక ఎపిసోడ్లో చెప్తాను దాని గురించి. అది తెలియక చిన్న వయసులో ఎప్పుడో ఒక 30 ఏళ్ళ 25 ఏళ్ళ వయసులో అనుకుంటాను ఆ చిత్రం, అమ్మవారి చిత్రము ప్రాణప్రతిష్ఠ చేసి చిత్రించా. ఇంతవరకు దాన్ని ఫ్రేమ్లో బంధించలేక పక్కకు పెట్టేశాము. ఆ అమ్మవారు కుండలిని జగజ్జననిగా ఉంది. ఇంతవరకు కుండలిని శక్తికి ఎవరు రూపాన్ని తీర్చిదిద్దలేదు. నాకు అగుపించిన మనోనేత్రానికి అగుపించిన చిత్రాన్ని గీసా రోజులు. అది కూడా ఇంకొక ఎపిసోడ్ తప్పకుండా మాట్లాడతాం. మొత్తానికి అక్షయ తృతీయ ఎలా జరుపుకోవాలనేది చాలా చక్కగా వివరించారు. అన్ని రకాల పద్ధతులు చెప్పారు. ఎవరికి ఏ పద్ధతిలో నచ్చితే మరి ఆ రోజు ఏదో అప్పు చేసి పప్పు కూడా అన్నట్లుగా తెచ్చుకుంటారండి. అసలు బంగారం కోసం క్యూ కట్టి ఇంకెక్కడో అప్పు తెచ్చుకొని తిప్పలు పడే కంటే ఉన్నంతలో ధ్యానం చేసుకోవటం, ఏమీ లేని వారు పసుపు కొమ్ము తెచ్చైనా ఇంట్లో పెట్టుకుంటే మంచిది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభం.